దేవుడు కోరేది అదే. యాజ్ ఫర్ టైమ్స్ అండ్ సీజన్స్. చేంజ్ అంటే ఏంటి? మార్పు. చేంజ్ అంటే మార్పు. కాలము సమయము మారుతుంది. మన జీవితంలో కూడా అన్నీ మారుతూనే ఉంటాయి. మన జీవితంలో ఏది మారినా మారని దేవుడు ఉన్నాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మన జీవితంలో ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన చేసే కార్యాలు మంచివి, ఘనమైనవి. దేవుడు చేసేవన్నీ గట్టిగా చెప్పండి, మంచిది. యు సీ దట్ ఈస్ గుడ్ ఇస్ రిమెంబర్. ఎందుకంటే ఈరోజు మనకు అనిపిస్తుంది ఈ చేంజ్ ఏంటి, బట్ సత్యం ఒకటి ఏంటంటే తప్పకుండా మార్పు ఉంటుంది. మార్పు ఉండాలి. మార్పుకు తగినట్టుగా మనం మారి బ్రతకాలి. నేను నిన్న అలా ఉన్నాను కాబట్టి ఈరోజు అలాగనే ఉంటానంటాం కుదరదు. నిన్న నీకు ఈరోజుకి వ్యత్యాసం ఉండాలి. నిన్న నీ జీవితానికి ఈరోజుకి వ్యత్యాసం ఉండాలి. రెండవ సత్యం చెప్పదలుచుకుంది,